ఎక్స్క్యూజ్ మీ, నేను ఎలా ఉన్నాను? నువ్వెలా ఉంటే నాకేంటి నా బొంద? ఏమీ లేదు మేడం, నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. చేస్తే చేసుకో, నాకేనే చెప్తున్నావు. ఎందుకంటే నీలాంటి అందమైన అమ్మాయిలకి టేస్ట్ కూడా అందంగా ఉంటుంది కదా. మీరేమైనా టిప్స్ ఇస్తే నాకు వర్కౌట్ అవ్వచ్చేమో. ఈ పూల చొక్కా ఏంటి? తీసేసి మంచి క్లాస్ టీషర్ట్ వేసుకో. ఆ లుంగి పీకేసి మంచి జీన్స్ వేసుకో. ఓకే మేడం. ఏంటది పిచ్చి గుడ్లా ఆ జుట్టు? కట్ చెయ్. ఆ బ్యూటీ స్పాట్ తీసేయ్. టోటల్ గా నీ బాడీ లాంగ్వేజ్ మొత్తం మార్చేసాయి. మంచి లవ్ సాంగ్స్ విను, అప్పుడు కత్తిలా ఉంటావు. ఏ అమ్మాయినా ఇట్టే పడిపోతుంది. అలాగే మేడం. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ డే మీరు స్ట్రీట్ లో వెళ్తారు. జరిగిందని ఆడికి కూడా తెలీదు. లాల్ హలో, ఎక్కడున్నారు అందరూ? ఈ రోజు మనకి ప్రాక్టీస్ ఉందా లేదా? ఉందండి, ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను. నువ్వు అక్కడే కూర్చో. ఆ పక్కన రూమ్ ఉంది, అందులోకి మాత్రం వెళ్ళొద్దు. ఎరా రూమ్ లాక్ చేసావా? లేదురా మామ, మర్చిపోయాను. అయ్యో ఒరే, నీకు తెలుసు కదరా తేజ్ గా రూమ్ లోకి ఎవరైనా వెళ్ళడం ఇష్టం ఉండదని. వాళ్ళ లవ్ స్టోరీ అలాంటిది. ముందు ఫోన్ కట్ చేసి మాట్లాడరా. అయ్యో నేను చూసుకోలేదే. హర్ష ప్లీజ్ 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 లిసన్ టు మీ. ఈ ఫోటో ఏంటో నాకు చెప్పవా ప్లీజ్? హర్ష ప్లీజ్ చెప్పవా? రే చావు కొడతాను చెప్పలేదంటే. చెప్తా. మనందరం కలిసి అప్పట్లో చాలా మ్యూజిక్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం కదా. అప్పుడు ఒక రోజు ఈ 2000 ఎవరికి కావాలి? ఈ 2000 ఎవరికి కావాలి? థ్యాంక్స్ అక్క. చూసారా, నేను అడగగానే అందరూ చేతులెత్తారు, కానీ బంటి నా చేతిలోది లాక్కెళ్ళాడు. అది మీకెందుకు అనిపించలేదు? ఊరికే అడుగుతున్నారేమో అనుకున్నాం. ఎవరైనా డబ్బులు ఫ్రీగా ఇస్తారా అనుకున్నాం. లైఫ్ కూడా ఇంతే, కావాల్సింది తీసుకునే లోపు వేరే వాళ్ళు లాక్కెళ్ళిపోతారు. ఏది మనసులో దాచుకోకూడదు, ఎక్స్ప్రెస్ చేయాలి. కావాల్సింది తీసుకోవాలి, అది డబ్బైనా ప్రేమైనా. అక్క, ఈ నోట్ తేజే లాక్కొని రమ్మన్నాడు. తేజ్, ఐ లవ్ యూ. ఇంత జరిగిందని నాకెందుకు చెప్పలేదు? మర్చిపోయిన తర్వాత ఇవన్నీ గుర్తు చేస్తే చాలా ఎంబారసింగ్ గా ఉంటదని తేజే చెప్పొద్దన్నాడు. తప్పరా, అసలు ఎందుకు అబద్ధం చెప్పావు? అరే, నందుకు యాక్సిడెంట్ ముందు నువ్వు ఆల్రెడీ ప్రపోజ్ చేసావు. ఏమో తనకు కూడా ప్రేమ పుట్టిందేమో. సపోజ్ ఒకవేళ అదే నిజమైంది అనుకో, ఒకసారి పుట్టిన ప్రేమ మళ్ళీ చచ్చిపోదు కదా. ఒకవేళ నందిని మర్చిపోయినా ఆ గుండెల్లో ప్రేమ అలానే ఉంటుంది. అది బయటికి లాగాలనే మా ప్లాను. తేజు, నందు లండన్ వెళ్ళిపోతే మళ్ళీ రాకపోవచ్చు. ఏం చేసినా ఈ 15 days లోపే చేయాలి, లేదంటే లైఫ్ అంతా బాధపడతావు. అది కాదురా. ఒరే, నువ్వు మంచోడు కాదనట్లేదురా, కానీ లవ్ మ్యాటర్ లో అప్పుడప్పుడు కొంచెం లిబరల్ గా ఉండాలి. అవునరా. మాయా, నీ లవ్ నీకు లవ్ చెప్పడానికి వచ్చేస్తుందేమో. ఇంతమంది మ్యూజిషియన్స్ హ్యాండిల్ చేయడం నేను మ్యూజిషియన్ కాదు, అర్థమవుతుందా? కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి. ఎక్స్క్యూజ్ మీ. ఐ డోంట్ డిస్టర్బ్. ఓ నందిని, మీరా? ఎప్పుడు వచ్చారు? వాట్ సర్ప్రైజ్. రండి రండి. తేజ్ తో పర్సనల్ గా మాట్లాడాలి, మీరు కొంచెం బయటికి వెళ్తారా? ఓ ష్యూర్, వై నాట్. రండ్రా. అది బెస్ట్ రా. నిన్ను కలవాలని ఉదయం నుంచి ట్రై చేస్తున్నాను. వాళ్ళు చెప్పినట్టు మనం ప్రేమించుకుందామా? అది చెప్పు. నేను నిన్ను లవ్ చేశానా? నేను నీకు రింగ్ తొడిగానా?
మనిద్దరం బాగా ప్రేమించుకున్నాం. అయితే ఇదేంటి? మీరు అనుకున్నట్టు తను నా లవర్ కాదు, నా అసిస్టెంట్. నీ గురించి అంతా తెలిసిపోయింది. నన్ను డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు నీ సెల్ మర్చిపోయావు. చీట్ చేసావురా. నీ ఫ్రెండ్స్ తో కలిసి చీట్ చేసావు. నీ వెనకాల తిరుగుతున్నానని అడ్వాంటేజ్ గా తీసుకుని నీ ట్రూప్ లో పాడానని, నిన్ను లవ్ చేశానని నాకు అబద్ధం చెప్తావా? సిగ్గులేదా? నేను ప్రేమించడానికి ఇంత మోసం చేస్తావా? అసలు ఇదంతా నిజమని నమ్మి నేను నిన్ను ప్రేమిస్తే అలాంటి ప్రేమని ఏం చేసుకుంటావు? అది నందు ఒకసారి చెప్పి ఇంకేం చెప్పొద్దు. గుడ్ బై. తప్పు నాదే మావా. తప్పెవరిదైనా తప్పేగా చేసాం. బాధగా లేదరా? బాధ లేదురా, లవ్ ఉంది, అదే మిగిలిపోయింది. రే ఒకసారి నీ ఫోన్ దేనికిరా? ఆ అమ్మాయి నీ నంబర్ లేదుగా? లేదు. ఓకే, కానీ రే కమ్ టు మెహర్ బాబా ఆశ్రమం ఇమీడియట్లీ. గంగాధర్. ఈ ఫోటోలో ఉంది ఎవరు మమ్మీ? ఆయన ఆర్ఫన్ స్కూల్ ప్రిన్సిపల్ గంగాధర్ గారు. నేను చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాను. డ్రైవర్, మెహర్ బాబా ఆశ్రమం ఎక్కడో తెలుసా? అక్కడికి వెళ్ళు. రే ఏంట్రా అలా మెసేజ్ ఇచ్చావు? నందు నాతో ఉన్నప్పుడు 2-3 టైమ్స్ ఆర్ఫన్ స్కూల్లో డ్రాప్ చేశాను రా. తను ఇండియా రావడానికి, అక్కడికి వెళ్ళడానికి ఏదో లింక్ ఉంది, అందుకే తనకు అలా మెసేజ్ చేశాను. అక్కడ ఏమైనా క్లూ దొరుకుతుందని. అరే మావా, ఇంత జరగక కూడా ఇంకా అవసరమారా? తను ఎక్కడికి వెళ్తే మనకెందుకురా? వదిలే. రే నందు నన్ను లవ్ చేయట్లేదని చెప్పి తన ఈ సిచ్యువేషన్ వదిలేయడం పాపం రా. వాళ్ళ నాన్నే తన ప్రాబ్లం అయినప్పుడు ఇంకెవరు హెల్ప్ చేస్తారు? పద. సరస్వతి నమస్తుభ్యం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 1 వీక్ లో ఇంత జరిగిందా? సార్, నేను అసలు ఎందుకు ఇండియా వచ్చాను? మీ దగ్గరికి ఎందుకు వచ్చేదాన్ని? చెప్తానమ్మా. మీ అమ్మ చనిపోయే ముందు రోజు నాకు ఫోన్ చేసింది. నువ్వు వస్తావని, నీకు సహాయం చేయమని చెప్పింది. ఆ కుర్రోడెవరో వెతికి ఈ డాక్యుమెంట్స్ అతనికి ఇమ్మని నాకు పంపించింది. తర్వాత అమ్మ చనిపోయిందని విన్నాను. చాలా బాధపడ్డాను. ఆ తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఆ కుర్రాడి అడ్రస్ కోసం మన ఇద్దరం వైజాగ్లోని బోస్టల్ స్కూల్కి వెళ్ళాం. మేడం, మీరు అడిగిన ఇయర్ ఫైల్స్ ఈ మధ్య ఇక్కడ జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో అన్ని కాలిపోయాయి మేడం. ఒక పని చేయొచ్చు మేడం. ఆ టైంలో మూర్తి గారని స్పోర్ట్స్ కోచ్ ఉండేవారు. ఆయన పిల్లలతో బాగా క్లోజ్గా ఉండేవారు. ఆయన్ని కలిస్తే మేబీ డీటెయిల్స్ దొరకచ్చు. ఆయన ఎక్కడ ఉంటారు? మూర్తి గారు ప్రెసెంట్ చాలా పెద్ద కోచ్ అండి. ఆటోరాక్ స్పాన్సర్ చేసే ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్కి ఆయనే కోచ్. హైదరాబాద్లో వాళ్ళ ఆఫీస్ ఉంది, వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఆ తర్వాత నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఈ నెల 20వ తారీఖున మూర్తి గారు వైజాగ్ వస్తారని చెప్పారని ఆ విషయం నా దగ్గరకు వచ్చి చెప్పాళ్ళు. అప్పుడు వెళ్ళిందని ఇదిగో ఇప్పుడే రావడం. అంటే అమ్మ ఆఖరి కోరిక తీర్చడానికి నేను ఇండియా వచ్చానా? అవునమ్మా. డాడీ ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు. డబ్బు కోసం అయినా నా దగ్గర అంతా దాచారు. జరిగింది వదిలేయమ్మా. బై ది గాడ్ గ్రేస్ ఇప్పుడు నీకంతా తెలిసింది. నీకిప్పుడు అమ్మ కోరిక తీర్చడం ఇంపార్టెంట్. ఎస్ సార్. కోచ్ మూర్తి గారు 20 days లో వైజాగ్ వస్తారన్నావు. ఆల్రెడీ 15 days గడిచిపోయాయి. ఇంకో 5 days వెయిట్ చేస్తే మూర్తి గారిని కలవచ్చు, ఆ కుర్రాడి గురించి తెలుసుకోవచ్చు. రారా. ఇదిగో ఈ డాక్యుమెంట్స్ తీసుకో. వస్తాను సార్. మంచిదమ్మా. పద 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 పద. నందిని, అమ్మా, మీ నాన్నకి నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే నేను లండన్ తీసుకెళ్ళిపోతాడు. తెలియనివ్వండి సార్. ఈ 5 days డాడీని మేనేజ్ చేసి లండన్ వెళ్లకుండా వైజాగ్ వెళ్తాను. అదేంట్రా ఓన్లీ క్లైమాక్స్ వినిపించింది? వాళ్ళ నాన్నకు తెలియకుండా వైజాగ్ వెళ్ళడం ఏంట్రా? నందిని వాళ్ళ ఫాదర్ వచ్చాడ్రా. ఏంట్రా నందిని వాళ్ళ ఫాదర్ వచ్చాడు. డాడీ మ్యూజిక్ బ్యాండ్ ఆఫీస్ లో ఉన్నారా?